వరకు మీరు చెప్పారు అక్కడ రాజకీయ అస్థిరత అలాగే రాజకీయ హింస చెలరేగడానికి ప్రధాన కారణం డీప్ స్టేట్ అని చెప్పేసి. సో ఇలాంటి డీప్ స్టేట్ మరి ప్రపంచంలోనే సూపర్ పవర్గా ఎదగబోతోన్న అప్రతిహతంగా దూసుకుపోతోన్న భారత్ని నాశనం చేయడానికి లేకపోతే మోదీని గద్దె దించడానికి ఎంతవరకు అవకాశం ఉంది ఈ డీప్ స్టేట్? ఎస్ అండి, ఇప్పుడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 11 సంవత్సరాల కాలంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 4 ప్రెసిడెంట్లు మారారు. అదేవిధంగా బ్రిటన్లో ఒక 10 మంది వరకు మారారు. చూడండి, ప్రతి దేశంలో కూడా అందుకని సోషల్ మీడియాలో మనం ఒకటి చూస్తున్నాం, ఒక కింగ్ ప్రీస్ట్ అని, ప్రీస్ట్ కింగ్ అని, అంటే ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక ప్రీస్ట్ లాగా ఒక మతాధికారిలాగా చలామణి అవుతున్నారు మోడీ గారు అనేది ఒకటి నడుస్తుంది. చూడండి, దాన్ని కూడా డీప్ స్టేట్ అంటాను నేనైతే. ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక అధినేతనే ప్రజలు ఎలక్ట్ చేసుకుంటున్నారు. మూడవ ప్రజాస్వామ్య ఎన్నికల్లో, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో మోడీ ఎలక్ట్ అయ్యాడు. ఇది తప్పేంటి? ఇది అంటే ఈయన ఏదో డిక్టేటర్ లాగా క్రియేట్ చేస్తున్నారు కొన్ని విషయాల్లో. అంటే ఏంటి, ఇప్పుడు నేపాల్ లాగా, బంగ్లాదేశ్ లాగా, శ్రీలంక లాగా భారతదేశంలో కూడా అస్థిరత్వాన్ని క్రియేట్ చేయడానికి ఎప్పుడూ భారత వ్యతిరేకులు సిద్ధంగా ఉంటారు. ఈ భారత వ్యతిరేకులు ఎవ్వరు అని నన్ను క్వశ్చన్ సంధిస్తే నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు భారతదేశం మీరు అన్నట్టు అప్రతిహాతంగా దూసుకుపోతుంది. ఇట్ ఈజ్ ఆన్ ది స్ప్రీ అనమాట, ఏ రైజింగ్ స్ప్రీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. గుర్తుపెట్టుకోవాలి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. తర్వాత ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య ఎన్నికలు అంటే అందరికీ అసూయే. అమెరికాలో కంటే బాగా ఎన్నికలు జరుగుతాయండి ఇండియాలో ఇంతటి భిన్నత్వంలో ఏకత్వం ఉండి, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని జాతులు, ఇంత అన్నీ ఉన్న ఇంత భిన్నత్వంలో ప్రజాస్వామ్య ఎన్నికలు హిమాచలం నుంచి ఈ కింద హిందూ మహాసముద్రం వరకే జరుగుతూ ఉంటుందండి. ఇంత పెద్ద దేశంలో 142 కోట్ల మంది ప్రజలకి 96 కోట్ల మంది ఓటర్లతో ఎలక్షన్ అంటే ప్రజాస్వామ్యానికి కన్నుకూడదు. ప్రపంచంలో అన్ని ప్రజాస్వామ్య దేశాలు కూడా ఆశ్చర్యపోతూ ఉంటాయి. పక్కన ఇంత ప్రజాస్వామ్యం ఉండడం ఏంటని చైనా ఏడుస్తూ ఉంటుంది, అమెరికా బాధపడుతూ ఉంటుంది. భారతదేశం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రపంచంలో ఒక దౌత్యపరంగా ఒక గ్లోబల్ పవర్గా ఎదగడం వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు సర్పాస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బై 2047. 2047 నాటికి ప్రస్తుత సూపర్ పవర్ అయిన అమెరికాని మనం అధిగమించబోతున్నాం. మరి అమెరికాకు అసూయ ఉండదా? అమెరికా ఎంఎన్సీస్కు అసూయ ఉండదా? తర్వాత మనం 2080 నాటికి చైనాను కూడా అధిగమించబోతున్నాం. మరి చైనాకు అసూయ ఉండదా? చైనా ఆల్రెడీ ఏడుస్తుంది. ఏషియాలో ఇప్పుడు ఇండియా డామినెన్స్ ఉండడం చైనాకి ఎప్పుడు ఏందో, అందుకే 1962లో మనల్ని అటాక్ చేసింది. ఇప్పుడు ఇండియా చుట్టూరు అది కుంపట్లు చేస్తూనే ఉంటుంది చైనా. సో అందరూ వ్యతిరేకులే, ప్రజాస్వామ్య వ్యతిరేకులు ఉంటారు. ఇటు కమ్యూనిస్టులు, నక్సలిజం. కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్ట్ పార్టీలు కాదండి నేను అనేది, లెఫ్ట్ పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో పాల్గొనే లెఫ్ట్ పార్టీల వల్ల ఎటువంటి డేంజర్ ఉండదు. కానీ మావోయిజం, లెనినిజం, మార్క్సిజాన్ని హింసాత్మకంగా తీసుకున్న నక్సలిజం కోసం మాట్లాడుతున్నా వీళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు. సెంట్రల్ ఇండియాలో ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రెడ్ కారిడార్లు ఇండియాని డీస్టెబిలైజ్ చేయాలి, ఇండియాలో గవర్నమెంట్లు పడేయాలి, వాళ్ళు ఎప్పుడు రెడీగానే ఉంటారు వాళ్ళు. సో ఇదంతా ఏంటంటే భారత వ్యతిరేకులు. ఇప్పుడు మోడీ అధికారంలో ఉండడం వల్ల 11 సంవత్సరాలుగా భారతదేశంలో రాజకీయ సుస్థిరత ఉంది. గుర్తుపెట్టుకోవాలి, బ్రిటన్లో లేదు, అమెరికాలో రాజకీయ సుస్థిరత లేదు. ఎందుకంటే ట్రంప్ ఊరుకోలేదు జో బైడెన్ గెలిచిన తర్వాత. జపాన్లో అధికారం సంకీర్ణ ప్రభుత్వాలు, రాజకీయ సుస్థిరత లేదు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో రాజకీయ సుస్థిరత లేదు. కానీ బీజేపీని, మోడీని ఎన్నుకుని భారతదేశంలో పొలిటికల్ స్థిరత్వం వచ్చింది. కొయిలేషన్ ఎరా 1989 తర్వాత 2014 వరకు కొయిలేషన్ ఎరా ఉండేదండి. రాజకీయ సుస్థిరత ఉండేది కాదు, కానీ ప్రజాస్వామ్యంగా సుస్థిరత ఉండేది ఇండియాలో. గమనించుకోవాలి ఈ పదాలని. కానీ 2014 తర్వాత మోడీ వచ్చి రాజకీయ సుస్థిరత ఇచ్చారు. కాబట్టి ప్రపంచంలో ఆర్థిక మాంద్య పరిస్థితులున్నా, కరోనా ఉన్నా, యుద్ధ పరిస్థితులున్నా ఇండియన్ ఎకానమీ మాత్రం స్లో అవ్వలేదండి. వీఆర్ గోయింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే మోడీ అధికారంలో ఉంటే ఇండియా ఆగదు, ఇండియా సూపర్ పవర్ అయిపోతుందన్నమాట. కాబట్టి మోడీ గద్దె దిగాలి అనేది ప్రధాన కారణం. రెండవ అతిపెద్ద కారణం ఒకటి ఉందండి. ఈ డీప్ స్టేట్ అంటే ఎక్కడెక్కడ ఉంటారంటే ఇండియా వ్యతిరేకతలో ఉంటారు, ఇంటర్నల్గా కూడా కొంతమంది ఉంటారు. ముందు ఇంటర్నల్ చెప్పేటప్పుడు మోడీని ఎందుకు గద్దె దించడానికి డీప్ స్టేట్ ఎందుకు రంగంలో దిగిద్దంటే ఇక్కడ ప్రధానమైన కారణం ఒకటి ఉందండి. ఇప్పుడు ఇండియా ప్రధాని మోడీ
అక్కడ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ప్రపంచంలో సూపర్ పవరు నేను చెప్పినట్టే వినాలని ఒక హెజిమోని మెయింటైన్ చేసి యుఎస్ మాట ఇండియా వినడం లేదు. యుఎస్కి శత్రువులుగా పరిగణించే చైనా రష్యాలతో మనం స్నేహభావం పెంపొందించుకుంటున్నాం. తర్వాత మల్టీ అలైన్మెంట్ అని మాకు దౌత్య విధానంలో ఫారిన్ పాలసీలో ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉండాలి, మా సావరెంటీని ఇంకొకటి కంట్రోల్ చేయడానికి లేదు అని మోడీ తిరగబడుతున్నారు. కాబట్టి మోడీ అంటే గిట్టంది ఎవరు, ట్రంప్కి గిట్టడం లేదు, అమెరికన్ కంపెనీస్ గిట్టడం లేదు. మనం ట్రేడ్ రిలేషన్షిప్ చైనాకి ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, అమెరికన్ కంపెనీస్ ఎంఎన్సీస్ కుదరదు. తర్వాత కొన్ని ఎంఎన్సీస్లు భారత మార్కెట్ని అమెరికా వేరే దేశాల యొక్క అగ్రికల్చర్ ఉత్పత్తులకి మిగిలిన ఉత్పత్తి క్లోజ్ చేసామనుకోండి, వాళ్ళు మనకు వ్యతిరేకతం అవుతారు. డీప్ స్టేట్ ఎక్కడైనా ఉండొచ్చు. తర్వాత పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీకి మన ఇండియాలో మోడీ ఉండడం ఇష్టం లేదు. ఎందుకు? మోడీ ఏంటంటే ప్రతిదానికి వాళ్ళు ఏది టెర్రరిస్ట్ అటాక్ చేసినా మనం అటాక్ చేసేస్తాం. అందుకనే ఈ యూరి ఎయిర్ స్ట్రైక్ అని ఇలా తర్వాత ఇప్పుడు పుల్వామా తర్వాత ఎయిర్ స్ట్రైక్ చేసాం, ఇప్పుడు పహల్గామ్ తర్వాత ఏకంగా దాడి చేసి పడేసాం. అదేవిధంగా చైనాకి గిట్టదు, ఎందుకంటే మోడీ ఉంటే ఒక హార్డ్ కోర్ వాళ్ళ భాషలో, మనం భాషలో హార్డ్ పర్ష్యూట్, దేశభక్తి ఎక్కువగా ఉండి దేశం కోసం ఏదైనా వెనకాడని మోడీ ఉన్నాడు అనుకోండి, చైనా ఆటలు సాగవు. ఇప్పుడు గాల్వాను డోక్లాం తర్వాత మనం యుద్ధానికైనా రెడీ అన్నాం. సో అమెరికాకి నచ్చదు, ఎవరికి నచ్చదు. సో ఇండియా ఇంత దౌత్య విధానంలో ఇంతటి గొప్ప ఫారిన్ పాలసీని మెయింటైన్ చేస్తే వాళ్ళ మాట వినకపోతే మోడీని గద్దె దించడానికి దిగుతారనమాట. ఇది ఎప్పుడు మామూలే, అమెరికన్ సిఐఏ పని ఇదే, ఎవడ మాట వినకపోతే వాళ్ళని చంపేయడం. తర్వాత చూడండి, లాల్ బహదూర్ శాస్త్రి ఎక్కడ ఆటం టెస్టులు చేసేస్తారని ఆయన సిఐఏ చంపింది, ఇండియన్ న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపింది ఏది ఈ సిఐఏ, గుర్తుంది కదండి. అది డీప్ స్టేట్ వ్యవహారం అంటారన్నమాట. పాకిస్తాన్ ఎప్పుడు ఇండియాలో ఆయన జుల్ఫికర్ అలీ భుట్టో అన్నాడనమాట, జుల్ఫికర్ అలీ భుట్టో జియావుల్ హక్కో, ఓకే వీ విల్ కట్ ది ఇండియా థౌజండ్స్ ఆఫ్ టైమ్, వీ విల్ బ్లీడ్ ఇండియా, 10,000 సార్లు కట్ చేసేని ఇండియాని రక్తం తెప్పిస్తూ ఉంటాం. వీ విల్ హ్యావ్ ది, ఆయన ఇంకోటి అన్నాడు, ఇండియాలో మేము డీప్ స్లీపర్ సెల్స్ ఓపెన్ చేశామని, చాలా డేంజరస్ అండి. చూడండి పంజాబ్, ఈ డీప్ స్టేట్ అంతా డీస్టెబిలైజ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇందిరాగాంధీ మరణం వెనకాల డీప్ స్టేట్ ఉంటుందండి, తిరుగులేదు. సో లాల్ బహదూర్ శాస్త్రిని కోల్పోయాం, అది భయంకరమైన డీప్ స్టేటు. సో యుఎస్ అనేది లాటిన్ అమెరికాలో ఎంతోమందిని చంపేసింది, సద్దాం హుసేన్, గడాఫీ లాంటి వాళ్ళని. సో ఈరోజు మోడీ ఉంటే ఇండియా ఆర్థికంగా, దౌత్యపరంగా, తర్వాత పొలిటికల్లీ, డెమోక్రటికల్లీ ఇండియా ఈజ్ గ్రోయింగ్ అనమాట. ఇది ప్రపంచ పవర్స్ని వెనక్కి నెట్టేస్తాం. సో శత్రు దేశాలకు నచ్చదు, మన శత్రులకు అసలే నచ్చదు. కాబట్టి మోడీ లాంటి వ్యక్తి పదవిలో ఉంటే మరి వాళ్ళ ఆటలు సాగవు కదా. కాబట్టి ఆయన్ని పదవి దించడానికి డీప్ స్టేట్ అనేది రంగంలో ఉంటుంది. అందులో అబ్జల్యూట్లీ అసలు ఎవరు ఇర్రెఫ్యూటబుల్ ఫ్యాక్ట్ అండి, ఎవరు దాన్ని తిరస్కరించలేరు. కాబట్టి మోడీ గద్దె దించడానికి ఈ డీప్ స్టేట్ ఉంటుంది, భారతదేశాన్ని అస్థిరత్వపరచడానికి డీప్ స్టేట్ ఉంటుంది, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి డీప్ స్టేట్ ఉంటుంది. భారతదేశంలో చూడండి, ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగిందనుకోండి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసామనుకోండి, ఏమవుతుంది? స్టాక్ మార్కెట్ పడింది, ఆర్థిక అభివృద్ధి పడిపోతుంది. ఎక్కువ కాలం ఇంకా యుద్ధం కొనసాగలే, చాలా జాగ్రత్త. ఇప్పుడు మోడీ గారు యుద్ధం చేశారు, 4 రోజుల్లో ముగించారు. రష్యా అప్పుడు పుతిన్ ఫెయిల్ అయ్యారు, 3.5 సంవత్సరాలకు యుద్ధ ట్రాప్లో ఇరుక్కుపోయారు. దట్ ఈజ్ అండి ఏంటంటే శత్రువులకి భయం కలిగించాలి, కానీ ఆ విషయంలో మన ఇంటిలో అస్థిరత్వాన్ని జాగ్రత్తగా చేసుకుని ఆర్థికంగా ముందుకెళ్ళడం ఆగకూడదు. చూడండి, ఇంటి పక్క వాళ్ళతో దెబ్బలాడడం అనుకోండి, మన పిల్లలు వెళ్ళి కేసులు ఇరుక్కుంటే తర్వాత మనం ఎంత కోట్లు ఉంటే ఏముందండి, జాబులు ఉండో ఏముండో, వాళ్ళు నేరస్తులు అవుతారు. సో భారతదేశం యుద్ధం చేసింది, 4 రోజుల్లో యుద్ధాన్ని ముగించింది, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంది, యుద్ధం అనే ట్రాప్లో పడలేదు, మళ్ళీ చక్కగా ఆర్థిక అభివృద్ధి ఎక్కడ తగ్గకుండా ముందుకెళ్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి, ట్రంప్తో టారిఫ్ల వ్యవహారం ఉన్న స్టాక్ మార్కెట్ మీద ప్రభావితం రాలేదు. దట్ ఈజ్ వాట్ లీడర్షిప్ క్వాలిటీ అండి. ఈరోజు ఎంత స్ట్రాంగెస్ట్ లీడర్షిప్, ఒకప్పుడు ఇందిరా, ఇలా తర్వాత ఇప్పుడు ఈయన, నెహ్రూ, ఇలా ఎవరిచ్చినా ప్రపంచంలో ఎవరికీ నచ్చదు. ఇప్పుడు ప్రస్తుతం మోడీని ఆపకపోతే ఇండియా ఆగదు. కాబట్టి మోడీని గద్దె దించడానికి డీప్ స్టేట్ రంగంలో ఉంటుంది.